హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారిల్లు ఛానల్లో ఇవాళ మన రెసిపీ టేస్టీ కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. 1 కప్పు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 15 ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని తీసుకోవాలి. దీంతోపాటు 1 టీ స్పూన్ షుగర్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సజంత చింతపండుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చిని యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ మనం ఎండుమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి, అలాగే బాగా ఫ్రై కూడా అవ్వవు. మనకి ఎండుమిర్చి అంతా కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ ఎండుమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి, జీలకర్ర కూడా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు జీలకర్రని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి అలాగే జీలకర్రలోకి 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర అలాగే సాల్ట్, షుగర్ని ఇలా రోట్లో కానీ లేదంటే శనగల రాయి మీద కానీ మెత్తగా రుబ్బుకోవాలి. మనకి ఇది మిక్సీలో వేసిన దానికన్నా ఇలా రోట్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎండుమిర్చి ఇదంతా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండుని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. మనకి ఈ పచ్చళ్ళు నూరుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చడి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే అత్తారిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.